వెల్కమ్ టు భారత్ వనితా టీవీ. కొండవీడికోట ఫెస్ట్ 2024ను విజయవంతం చేయాలి. ఈ నెల 10, 11వ తేదీల్లో కొండవీడికోటలో నిర్వహించే ఫెస్ట్ 2024ను విజయవంతం చేయాలి. హార్టికల్చర్ జిల్లా అధికారి, పల్నాడు జిల్లా పర్యాటక శాఖ అధికారి జాన్ బిన్ను కోరారు. పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఈ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు అన్నారు. రెడ్డి రాజులు పాలించిన కాలంలో నిర్మించిన కొండవీడికోట చరిత్రను తెలుసుకునేందుకు, చూసేందుకు ఈ ఉత్సవాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక ఏరి హోస్ట్ వంటివి ఎన్నో నిర్వహిస్తున్నారని తెలిపారు. పల్నాడు జిల్లా కొండవీడులో ఏర్పాటు చేసిన కొండవీడి ఫెస్ట్ 2024 కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బెన్నీ కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను బీజే బిన్ని, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ మరియు జిల్లా టూరిజం అధికారిని. మన పల్నాడు జిల్లాలో మనం గుంటూరు జిల్లా నుంచి విడిపోయినప్పుడు కానీ ఆ తర్వాత ముందుగానే ఎప్పుడు కూడా మనకి పల్నాడు జిల్లాలో ఎలాంటి యాక్టివిటీస్ జరిగి ఉండలేదు టూరిజంకి సంబంధించి. ఇప్పుడు మనకి మన శివశంకర్ సారు కలెక్టర్గా ఛార్జ్ చేసుకున్న తర్వాత మన జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నింటినీ ఆయన ఒకసారి పర్యటించి వాటిని డెవలప్ చేసే క్రమంలో ఈరోజు వినూత్నంగా కొండవీడి ఫెస్ట్ 2024ని రాబోయే శని ఆదివారాలు అనగా 10 ఫిబ్రవరి అదేవిధంగా 11 ఫిబ్రవరి 2 రోజుల్లో పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశారండి. దానికి సంబంధించి అందులో మెయిన్గా పారాగ్లైడింగ్లు, అదేవిధంగా హెలీ రైడింగ్, జాయ్ రైడింగు, అదేవిధంగా ఫ్లవర్ షో, అదేవిధంగా జబర్దస్త్ టీమ్ తోటి షోసు, నెక్స్ట్ మంచి ఫుడ్ కోర్ట్ కూడా, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. అదేవిధంగా మనకి కొండవీడి పోర్ట్ని ప్రతిబింబించే విధంగా ఒక సైకత శిల్పం కూడా, అంటే శాండ్ ఆర్ట్ అంటారు దాన్ని కూడా మనకి అక్కడ ప్రదర్శించుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం తప్పనిసరిగా అందరూ కూడా చూడాల్సింది. హెలికాప్టర్ రైడ్ మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా మన గుంటూరు జిల్లాలో ఇది ఇంతవరకు జరగల. హెలి రైడ్ ఫస్ట్ టైం జరుగుతుంది. ఇంతకుముందు విజయవాడ ఎక్కడో జరిగిందన్నారు, మనకు తెలియదు. బట్ మన పల్నాడు జిల్లాలో మాత్రం ఎప్పుడు జరగలేదు, రెస్ట్ వైల్ గుంటూరులో కూడా జరగలేదు. కాబట్టి దాన్ని అందరూ కూడా ఆ రైడ్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి మన కలెక్టర్ గారు ఆలోచనతోటి దీన్ని ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద ఉత్సవంగా జరపాలనేది మనం ఇంతవరకే మా కలెక్టర్ గారు వచ్చినంత చాలా ఫెస్టివల్ చేసాం మనం. ఇది ఒక వినూత్నంగా మన కొండవీడిని యొక్క ప్రాశస్త్యాన్ని తెలియపరుస్తూ, అదేవిధంగా దాన్ని ఏ విధంగా మనము ఆ ప్రాచీన కాలం నాటి దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకున్నాము అనే దాంట్లో అక్కడ గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, లేదా ఇంకో పిల్లలకి అమ్యూజ్మెంట్ టైప్లో కానీ, ఎంటర్టైన్మెంట్ టైప్లో కానీ, ట్రెక్కింగు, హార్స్ రైడింగు, పారాగ్లైడింగు, ప్లస్ అదేవిధంగా హాట్ ఎయిర్ బెలూన్సు, నెక్స్ట్ పారామోటార్సు, ఇవన్నీ పెట్టేసి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ప్లస్ వినూత్నంగా ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ దీన్ని చూసి తరించి అదేవిధంగా మా కలెక్టర్ గారికి అందరూ థ్యాంక్స్ చెప్పాల్సిందో కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈ కొండవీడి ఫెస్ట్ 2024 జరపడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు మన కొండవీడి కోట అనేది మీరు విని ఉంటారు అందరూ కూడా. ఈ మధ్యకాలంలో దాన్ని చాలా బాగా కలెక్టర్ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత, పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత దానికి ఒక ప్రత్యేకమైన బడ్జెట్స్ని క్రియేట్ చేసుకొని కలెక్టర్ గారు మనం దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది ఏమిటి అంటే మెయిన్గా ఒక ప్రాచీన కాలం నుంచి మన రెడ్డి రాజులు అక్కడ మనకు పరిపాలించినప్పుడు వాళ్ళు ఏర్పరచుకున్న కోట అది. ఆ కోటని డెవలప్ చేసుకొని మన ప్రాచీన కాలంలో వాళ్ళ కట్టిన కట్టడాల్లో కానీ అక్కడ ఉన్న వెదురు చెరువు కానీ ఇవన్నీ కూడా మీరు తిలకించవచ్చు. అదేవిధంగా ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు కాబట్టి దాని ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియపరచాలి. నాట్ ఓన్లీ అవర్ పల్నాడు జిల్లా, చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరికీ కూడా దీన్ని కమ్యూనికేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరు ప్రజలు దీన్ని సందర్శించి, అంతా ప్రియ కాబట్టి అందరూ సందర్శించి దీన్ని ఎంజాయ్ చేయాల్సిందని కోరుతున్నాను.